హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ, పంచాయతీ సెక్రటరీ, కానిస్టేబుల్స్ ఏంటంటే మనం ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్తున్నాము అంటే మనకు ఉండవలసినటువంటి నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మనం వాటిలో విజయం సాధించగలుగుతాం. అంతే తప్ప మనం ఏదో పెట్టాము వచ్చేస్తుంది అనుకుంటే మట్టికి అది పొరపాటే. ఏంటంటే మా యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియోలన్నీ కనుక మీరు చూసినట్లయితే ఇప్పటి వరకు మేము చేసిన వీడియోల్లో కనీసం ఒక 15 మార్కులు, కనీసం ఒక 15 మార్కులైనా సరే మీకు వచ్చే అవకాశం ఉందన్నమాట. ఏంటంటే ముందు ముందు ఇంకా మేము పెడతాం అనమాట. పెట్టినప్పుడు అలాగా ఒక 60% వరకు కూడా మేము మీకు మార్క్స్ వచ్చే విధంగా మేము చేయగలుగుతాము. అలాగైతే ఈరోజు మనం చేసేది ఏంటంటే, ఈ మధ్యన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నారు ఏంటంటే దినోత్సవాలు, పలానా దినోత్సవం ఏ రోజున వస్తుంది అని అడుగుతున్నారు. దానికి అనుగుణంగా మనం ఈరోజు నేర్చుకుందాము. అలాగైతే జనవరిలో వచ్చేటటువంటి దినోత్సవాలు ఏంటి అంటే, జనవరిలో మనకి 10వ తారీఖున నవ్వుల దినోత్సవం అనేది జరుపుకుంటారు. 10వ తారీఖున నవ్వుల దినోత్సవం జరుపుకుంటారు. అదేవిధంగా చూస్తే మనకి 19వ తారీఖున ప్రపంచ శాంతి దినోత్సవం. 19వ తారీఖున ప్రపంచ శాంతి దినోత్సవం. 25వ తారీఖున ఏంటి, జనవరి 25వ తారీఖున అంతర్జాతీయ ఉత్పాదక దినోత్సవం, అంతర్జాతీయ ఎక్స్చేంజ్ దినోత్సవం అనేది జనవరి 25న జరుపుకుంటారు. తర్వాత 26న అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం, అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం అనేది జరుపుకుంటారు అనమాట. ఈ రకంగా జనవరి నెలలో వచ్చేటటువంటి దినోత్సవాల గురించి మనం చెప్పుకోవచ్చు. తర్వాత చూస్తే మనకి ఫిబ్రవరిలో వచ్చేటటువంటి దినోత్సవాలు ఏంటి అంటే, మనకి ఫిబ్రవరిలో వచ్చేటటువంటి దినోత్సవం గురించి చూద్దాం. ఈ ఫిబ్రవరిలో 2వ ఆదివారం ప్రపంచ వివాహ దినోత్సవం. ప్రపంచ వివాహ దినోత్సవం అనేది ఫిబ్రవరి 2వ తారీఖున జరుపుకుంటారు. 14వ తారీఖున ప్రేమికుల దినోత్సవం. 14వ తారీఖున ప్రేమికుల దినోత్సవం. ఫిబ్రవరి 21వ తారీఖున ప్రపంచ మాతృభాష దినోత్సవం అనేది ఫిబ్రవరి 21వ తారీఖున జరుపుకుంటారు. ఓకే. తర్వాత చూస్తే మనకి మార్చిలో కనుక చూసుకున్నట్లయితే మార్చిలో 8వ తారీఖున, మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనమాట. 15వ తారీఖున ప్రపంచ వినియోగదారుల దినోత్సవం. ప్రపంచ వినియోగదారుల దినోత్సవం. అదే రోజు ప్రపంచ వికలాంగుల దినోత్సవం కూడా జరుపుకుంటారు. మీరు ఈ వీడియోని పదే సార్లు చూసినా, లేకపోతే మీరు వీడియో విన్న తర్వాత 1కి 10 సార్లు గుర్తించుకుంటేనే తప్ప ఇవి సర్వసాధారణంగా గుర్తుండవు. ఏంటంటే మార్చి 15 ఏంటంటే మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ ఉండాలన్నమాట. మీకు మీరుగా అప్డేట్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అనేది చూడగలుగుతాం. మార్చి 15వ తారీఖున ప్రపంచ వినియోగదారుల దినోత్సవం, ప్రపంచ వికలాంగుల దినోత్సవం అనేది మార్చి 15వ తారీఖున జరుపుకుంటారు. తర్వాత 21వ తారీఖున 21 మార్చి 21న ప్రపంచ అటవీ దినోత్సవం, అంతర్జాతీయ వివక్ష నిర్మూలన దినోత్సవం అనేది జరుపుకుంటారు. అంతర్జాతీయ వివక్ష నిర్మూలన అనేది మార్చి 21వ తారీఖున జరుపుకుంటారు. తర్వాత 22వ తారీఖున ప్రపంచ నీటి దినోత్సవం. 22వ తారీఖున ప్రపంచ నీటి దినోత్సవం. తర్వాత 23 ప్రపంచ వాతావరణ దినోత్సవం,
వరల్డ్ ప్రపంచ వాతావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే 23వ తారీఖున ప్రపంచ వాతావరణ దినోత్సవం అనేది జరుపుకుంటారు. 24న ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం. ఇది కొంచెం గుర్తుంచుకోండి. మనకి మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం అనేది జరుపుకుంటారు. తర్వాత మనం చూస్తే ఏప్రిల్లో ఏ విధంగా ఉంటుంది అంటే, ఏప్రిల్కి వచ్చేసరికి ఫూల్స్ డే 1వ తారీఖున ఏప్రిల్ ఫూల్స్ డే. నెక్స్ట్ వచ్చేసి మనకి 7వ తారీఖున ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ 7వ తారీఖున. 12వ తారీఖున ఏమొస్తుందంటే ప్రపంచ అంతరిక్ష యాత్ర విమానయాన దినోత్సవం మనకి 12వ తారీఖున వస్తుంది. ఏప్రిల్ 12వ తారీఖున వస్తుంది. తర్వాత 16వ తారీఖున ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం. 16న మనకేమొస్తుందంటే ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం అనేది వస్తుంది. తర్వాత చూస్తే మనకి 18వ తారీఖున ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం అనేది జరుపుకుంటారు. ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం అనేది 18వ తారీఖున జరుపుకుంటారు. తర్వాత 22వ తారీఖున ప్రపంచ దారిద్ర్య దినోత్సవం. ఏప్రిల్ 22 ప్రపంచ దారిద్ర్య దినోత్సవం. తర్వాత 23వ తారీఖున ప్రపంచ పుస్తకాల దినోత్సవం. ప్రపంచ పుస్తకాల కాపీరైట్ దినోత్సవం జరుపుకోవడం 23వ తారీఖున చేస్తూ ఉంటారు. 26న చెర్నోబిల్ దినం. ప్రపంచ అహింసా దినోత్సవం, ప్రపంచ మేధో హక్కుల దినోత్సవం 26వ తారీఖున. దీన్ని మీరు గుర్తించుకోవాలి, 26వ తారీఖున జరుపుకుంటారు. తర్వాత 28 ప్రపంచ పశు చికిత్సా దినోత్సవం. 28వ తారీఖున ఏప్రిల్ 28 ప్రపంచ పశు చికిత్సా దినోత్సవం జరుపుకుంటారు. తర్వాత 29న ప్రపంచ నృత్య దినోత్సవం. ఇక్కడ మనకి చూస్తే 29న ప్రపంచ నృత్య దినోత్సవం అనేది మనం జరుపుకుంటారు. తర్వాత మనకి మేలో చూస్తే మే 1వ తారీఖున ఏంటి అంటే, మే 1వ తారీఖున అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే జరుపుకుంటారు. తర్వాత 3వ తారీఖున ప్రపంచ స్వేచ్ఛా దినోత్సవం, అంతర్జాతీయ శక్తి దినోత్సవం జరుపుకుంటారు. మే 5వ తారీఖున ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం 5వ తారీఖున జరుపుకుంటారు. 6వ తారీఖున ప్రపంచ పెంపుడు జంతువుల దినోత్సవం. 2వ ఆదివారం ప్రపంచ మాతృమూర్తుల దినోత్సవం మే 6న జరుపుకుంటారు. తర్వాత 8 ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం. ఇది మీరు గుర్తుంచుకోవాలి. మే 8వ తారీఖున రెడ్ క్రాస్ దినోత్సవం జరుపుకుంటారు. ఇది కొంచెం ఇంపార్టెంట్ అయిన బిట్గా మనం చెప్పుకోవచ్చు. 8వ తారీఖు మే 8 రెడ్ క్రాస్ దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచ తలసిమియా దినోత్సవం 9వ తారీఖున జరుపుకుంటారు. ప్రపంచ తలసిమియా దినోత్సవం 9వ తారీఖున. అదే చూస్తే మనకి మే 12వ తారీఖున అంతర్జాతీయ నర్సుల దినోత్సవం 12వ తారీఖున జరుపుకుంటారు. 17వ తారీఖున ప్రపంచ టెలికాం దినోత్సవం. ప్రపంచ టెలికాం దినోత్సవం అనేది మనకి మే 17వ తారీఖున జరుపుకుంటారు. తర్వాత 18 ప్రపంచ మ్యూజియంల దినోత్సవం 18వ తారీఖున జరుపుకుంటారు. ప్రపంచ మ్యూజియంల దినోత్సవం 18. 25న ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం. 25 ప్రపంచ థైరాయిడ్ దినోత్సవాన్ని మే 25న జరుపుకుంటారు. మే 29న ఎవరెస్ట్ దినోత్సవం మే 29. ఎవరెస్ట్ దినోత్సవం ఎప్పుడు అంటే 29వ తారీఖున జరుపుకుంటారు. ఇది కూడా ఇంపార్టెంటే. మే 29 ప్రపంచ ఎవరెస్ట్ దినోత్సవం జరుపుకుంటారు. 31వ తారీఖున పొగాకు వ్యతిరేక దినోత్సవం అనేది జరుపుకుంటారు. 31న
పొగాకు వ్యతిరేక దినోత్సవం అనేది జరుపుకుంటారు. తర్వాత చూస్తే మనకి జూన్లో ఓకే, ఇంతవరకు కూడా మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ యూట్యూబ్లో చూద్దాము. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.